బాకా సురేష్ కుమార్ అను నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47 డివిజన్ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా వాటన్నిటిని పరిష్కరించే మార్గాన్ని ఖచ్చితంగా చూసుకుంటానని తెలియజేస్తున్నాను. అనివార్యమైన ఈ మేయర్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీటీడీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ 2-3 నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేస్తుంది. ఇది ఒక నిదర్శనం. అంటే ప్రపోజ్ చేసి ఏదో పరిమితి పడింటారు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఖచ్చితంగా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.